సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గత 8 రోజుల నుంచి మనం గ్రామర్ క్లాసెస్ స్టార్ట్ చేసుకుని అందులో భాగంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్ట్ చేసుకున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయని తెలుసుకుంటూ అందులో ఫస్ట్ డివిజన్ అలాగే సెకండ్ డివిజన్ నౌన్ అండ్ ప్రొనౌన్ ని మనం ప్రీవియస్ క్లాస్ తో కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ రోజు క్లాస్ నుంచి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో థర్డ్ టైప్ అదే అడ్జెక్టివ్ ని మనం ఈ రోజు నుండి డిస్కస్ చేసుకోబోతున్నాం. అడ్జెక్టివ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్ అంటే తెలుగులో విశేషణము అని అన్నారు. విశేషణం దేన్ని తెలియజేస్తుంది అంటే ఒక వ్యక్తి యొక్క లేదంటే ఒక వస్తువు యొక్క స్వభావాన్ని గాని గుణాన్ని గాని దాని లక్షణాన్ని గాని దాని రూపాన్ని గాని దానిని వివరించేది విశేషణం. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అడ్జెక్టివ్ అనేది కూడా ఒక సెంటెన్స్ లో నౌన్ గాని ప్రొనౌన్ గాని దాని యొక్క స్వభావాన్ని దాని స్వరూపాన్ని లేదంటే దాని లక్షణాన్ని తెలియజేసేదే అడ్జెక్టివ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. సో సింపుల్ గా మనం అర్థం చేసుకోవచ్చు, అడ్జెక్టివ్ అంటే నథింగ్ బట్ ఇట్ డిస్క్రైబ్స్ క్వాలిటీ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే నౌన్ గాని ప్రొనౌన్ గాని దాని యొక్క క్వాలిటీని తెలియజేసేది అడ్జెక్టివ్. ఉదాహరణకి ఒక సెంటెన్స్ నేను రాసి చూపిస్తాను. సో అప్పుడు మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఒక సెంటెన్స్ రాశాను నేను. ఏమని? ఇట్ ఈజ్ ఏ వైట్ హార్స్ అని రాశాను. సో ఇందులో నౌన్ ఎక్కడుంది అంటే హార్స్ అనేది నౌన్. ఎందుకంటే నౌన్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం? పేర్లను తెలిపేది. జంతువుల పేర్లు కావచ్చు, వ్యక్తుల పేర్లు కావచ్చు, ప్రాంతాల పేర్లు కావచ్చు, మనిషికి ఉండే లక్షణాలు కావచ్చు, వాటికి పెట్టిన పేర్లను తెలిపేది నౌన్ అనుకున్నాం. సో ఈ సెంటెన్స్ లో నౌన్ అనేది ఎక్కడ ఉంది అంటే హార్స్ అనే రూపంలో నౌన్ ఉంది. సో హార్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది ఇక్కడ. అంటే హార్స్ అనేది ఎలాంటి హార్స్? వైట్ హార్స్. సో వైట్ అనేది ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది, హార్స్ అనేది నౌన్ అవుతుంది. సో ఇదిగోండి వైట్. వైట్ అనేది కలర్ అన్నమాట. ఆ గుర్రం యొక్క రంగుని తెలియజేస్తుంది ఈ సెంటెన్స్. సో వైట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? సో రూపం కావచ్చు, రంగు కావచ్చు, రుచి కావచ్చు, లేదంటే మనిషి యొక్క స్వభావం కావచ్చు, వీటన్నిటిని తెలియజేసేదే అడ్జెక్టివ్ అన్నమాట. వైట్ అనేది తీసేశారనుకోండి మీరు, వైట్ అనేది తీసేస్తే ఏమైంది? ఇట్ ఈజ్ ఏ హార్స్. ఎలాంటి హార్సో తెలియదు, ఒక హార్స్ ఉంది, ఇట్ ఈజ్ ఏ హార్స్. ఇది ఒక గుర్రం. ఎలాంటి గుర్రం అంటే అప్పుడు దానికి అడ్జెక్టివ్ ని యాడ్ చేస్తే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. సో ఇది ఒక తెల్లని గుర్రం, ఇది ఒక నల్లని గుర్రం. అలాగా దాని రంగుని తెలుపడం ద్వారా మనం దానికి అడ్జెక్టివ్ ని యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్, సో ఇంకొక ఎగ్జాంపుల్ రాశాను చూడండి. షీ ఈజ్ అ కైండ్ లేడీ. షీ ఈజ్ అ కైండ్ లేడీ. ఆమె ఒక లేడీ. ఎలాంటి అమ్మాయి? ఆమె ఒక అమ్మాయి. ఎలాంటి అమ్మాయి? దయగలిగిన అమ్మాయి. ఓకేనా? సో కైండ్ అనేది ఆమె యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది, ఆమె యొక్క గుణాన్ని, తత్వాన్ని తెలియజేస్తుంది. సో కైండ్ అనేది మనకి ఏమవుతుందంటే అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇదిగోండి, కైండ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? లేడీ అనేది నౌన్ అవుతుంది. ఓకే,
సో నౌన్ కు ముందు మనం కైండ్ అనే అడ్జెక్టివ్ ని యాడ్ చేయడం ద్వారా ఆ నౌన్ యొక్క స్వభావాన్ని మనం తెలియజేస్తున్నాం ఈ సెంటెన్స్ లో. సో అడ్జెక్టివ్ యొక్క పర్పస్ అనేది మీకు అర్థమైంది. అడ్జెక్టివ్ అంటే నథింగ్ బట్ నౌన్ గాని ప్రొనౌన్ గాని దాని యొక్క స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని, రూపాన్ని, గుణాన్ని, లక్షణాన్ని తెలియజేసేదే అడ్జెక్టివ్. ఓకే, సో నెక్స్ట్ ఇదిగోండి అడ్జెక్టివ్ యొక్క డెఫినేషన్ నేను రాశాను చూడండి. The words which describes the quality of a noun or pronoun in the sentence are called as adjectives. Okay, so ఇది డెఫినేషన్ అన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాశాను. ఇట్ ఈస్ ఎ వైట్ హార్స్ అండ్ సెకండ్ వన్ షీ ఈజ్ అ కైండ్ లేడీ. నెక్స్ట్ సో అడ్జెక్టివ్ లో కూడా మనకి నౌన్ ప్రొనౌన్ లాగానే సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఏమేమి సబ్ డివిజన్స్ ఉన్నాయో 1 by 1 మనం నేర్చుకుందాం. సో అడ్జెక్టివ్స్ లో ఫస్ట్ సబ్ డివిజన్, ఫస్ట్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ ఏంటంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఓకేనా, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. క్వాలిటీ అంటే ఏమనుకున్నాం మనం? స్వభావము. ఓకే, లక్షణము. క్వాలిటీ అంటే లక్షణము, లక్షణాన్ని తెలియజేసే అడ్జెక్టివ్స్ అన్నమాట. వాటిని గురించి ఫస్ట్ నేర్చుకుంటున్నాం. సో అడ్జెక్టివ్ లో ఫస్ట్ టైప్ ఏంటంటే adjective of quality. Okay, కొంచెం లెటర్స్ అవి రిపీట్ అయినాయి టైప్ కీబోర్డ్ డబుల్ టైప్ అవటం వల్ల. సో ఇక్కడ డెఫినేషన్ ఏంటి అంటే ఒక నౌన్ గాని ప్రొనౌన్ గాని దాని యొక్క లక్షణాన్ని తెలియజేసే అడ్జెక్టివ్స్ ని మనం క్వాలిటీ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ కిందకి కన్సిడర్ చేసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ దీనికి సంబంధించి కొన్ని కేటగిరీస్ గా మనం డివైడ్ చేసుకుంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఆ కేటగిరీస్ ఏంటి? ఇదిగో చూడండి, కేటగిరీస్ అండర్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఓకే, ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి, క్వాలిటీ కిందకి వచ్చే కేటగిరీస్ ఏమేంటి ఈ టేబుల్ లో చూడండి. ఫస్ట్ వన్ ఫస్ట్ ది షేప్స్. షేప్స్ అంటే ఏంటి? స్వరూపం అంటాం మనం తెలుగులో. షేప్ అంటే స్వరూపము, రూపము. షేప్ అంటే రూపము. షేప్స్ కిందకి ఏమేమి వస్తాయి? ఓకేనా, దాని తర్వాత సైజెస్, అలాగే కలర్స్, అలాగే బిహేవియర్. రకరకాల బిహేవియర్ కలిగిన మనుషులు ఉంటారు ప్రపంచంలో. సో బిహేవియర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ ఉంటాయి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. అదే విధంగా కండిషన్. కండిషన్ అంటే అర్థం ఏంటంటే కండిషన్ అంటే మన తత్వము అంటాం కదా. ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, అది గుడ్ కండిషనా బ్యాడ్ కండిషన్ అంటే దాని తత్వాన్ని తెలియజేస్తున్నాం. సో గుడ్, బ్యాడ్ ఇవన్నీ కండిషన్స్ అన్నమాట. అదే విధంగా ఫీలింగ్స్. ఫీలింగ్స్ అంటే ఏంటి? మన అనుభూతులు. ఫర్ ఎగ్జాంపుల్, ఎదుటి వ్యక్తి చాలా సౌందర్యంగా ఉన్నారు, అందంగా ఉన్నారంటే బ్యూటిఫుల్ అంటాం. ఓకేనా, లేడీస్ అయితే బ్యూటిఫుల్, జెంట్స్ అయితే హ్యాండ్సమ్, అలాగే చిన్నపిల్లలు అయితే ప్రిటీ అని అంటాము. సో కొంచెం అందవిహీనంగా అంటే కొంచెం రూపం బాగాలేదనుకోండి అగ్లీ అని అంటాము. అలాగా ఇవన్నీ కూడా ఫీలింగ్స్ అన్నమాట. గ్రేట్, గుడ్, బ్యాడ్, గ్రేట్, అదేవిధంగా క్లవర్, ఇంటెలిజెంట్, ఇవన్నీ కూడా ఫీలింగ్స్ కిందకి వస్తాయి. సో వీటన్నిటిని మనం ఏమంటామంటే కేటగిరీస్ అండర్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఓకేనా, క్వాలిటీ అంటే ఏమి లేదు, నౌన్ యొక్క ప్రొనౌన్ యొక్క లక్షణాన్ని తెలియజేసేదే క్వాలిటీ. సో అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కిందకి ఏమేమి వస్తాయంటే షేప్స్, సైజెస్, అలాగే కలర్స్, కండిషన్, అలాగే బిహేవియర్, ఫీలింగ్స్, ఇవన్నీ కూడా మన అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కిందకి వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. ఒక్కొక్క కేటగిరీ వైజ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం.
ఇదిగోండి షేప్స్ అంటే ఏమేమి అనుకున్నాం, రౌండ్, అలాగే రెక్టాంగిల్, ట్రయాంగిల్, స్క్వేర్, ఇవన్నీ కూడా షేప్స్ అన్నమాట. ఇప్పుడు బాక్స్ ఉంది, జామెట్రీ బాక్స్ ఏ షేప్ లో ఉంటుంది, జామెట్రీ బాక్స్ విల్ బి ఇన్ స్క్వేర్ షేప్, ఓకే, లేదంటే రెక్టాంగిల్ షేప్. అదే విధంగా బాల్ ఏ షేప్ లో ఉంటుంది, క్రికెట్ బాల్, బాల్ విల్ బి ఇన్ ఏ రౌండ్ షేప్, బాల్ విల్ బి ఇన్ ఏ రౌండ్ షేప్. సో దాని షేప్ అంటే కూడా ఒక రకంగా రూపమే, స్వరూపమే. సో దాని యొక్క షేప్ ని మనం తెలియజేయడానికి ఈ పదాలని వాడతాం అన్నమాట. రౌండ్, రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్, ఇవన్నీ కూడా. పిరమిడ్ ఏ షేప్ లో ఉంటుందంటే ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది, ఓకే, పిరమిడ్ ట్రయాంగిల్. అలాగే జామెట్రీ బాక్స్ రెక్టాంగిల్, ఓకే, స్క్వేర్, స్క్వేర్ అంటే చతురస్రాకారము అని, ఓకే. సో ఈ విధంగా షేప్స్. నెక్స్ట్ సైజెస్ అంటే మన యొక్క కొలతలు. కొలతలు కూడా అడ్జెక్టివ్ కిందకే వస్తాయి, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కిందకే వస్తాయి కొలతలు, సైజెస్, ఓకేనా. బిగ్ పెద్దది, స్మాల్ చిన్నది, లార్జ్ అన్న కూడా ఎక్కువ మొత్తంలో అని, స్మాల్ అంటే తక్కువ, లార్జ్ స్మాల్. అదే విధంగా ఏం రాసాము, షార్ట్ అంటే పొట్టి, టాల్ అంటే పొడవు, షార్ట్ పొట్టి, టాల్ పొడవు, ఓకే. ఇవన్నీ కూడా సైజెస్ కిందకి వస్తాయి. మీడియం, ఓకేనా, మీడియం కూడా సైజ్ కిందకే వస్తుంది. హై, లో, హెచ్, అది హై అని స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. హై అంటే ఎత్తైన, లో అంటే లోతైన, ఓకేనా. ఇవన్నీ కూడా లోతైన, ఎత్తైన, అది పొడవైన, పొట్టి, ఇవన్నీ కూడా మనకి సైజెస్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ రాస్తాను. ఓకే, షీలా ఇస్ ఏ టాల్ గర్ల్ ఇన్ ద క్లాస్. అంటే ఒక క్లాస్ లో షీలా అనే అమ్మాయి ఎంత ఎత్తులో, తన యొక్క లక్షణం ఏంటంటే, క్వాలిటీ ఏంటంటే, తన క్లాస్ లో ఎత్తైన అమ్మాయి, అందరికంటే ఎత్తైన అమ్మాయి, అది తన లక్షణం. కాబట్టి మనం యాడ్జెక్టివ్, ఎత్తు అనేది యాడ్జెక్టివ్ అన్నమాట. టాల్ గర్ల్, ఓకే. టాల్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకని, తన యొక్క ఎత్తు, తన యొక్క తన యొక్క గుణాన్ని, స్వరూపాన్ని తెలిపింది కాబట్టి టాల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఎలాంటి అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, ఓకే. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కిందకి ఈ టాల్ అనే సైజ్ అనేది వస్తుంది, ఓకే. నెక్స్ట్ కలర్స్ కూడా అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కిందకే వస్తాయి. ఎందుకని, రెడ్, వైట్, ఇప్పుడు మిల్క్ ఇన్ వైట్ కలర్, ఓకేనా. షీ వోర్ ఏ వైట్ డ్రెస్, ఓకే, అంటే తను డ్రెస్ వేసుకుంది. ఎలాంటి డ్రెస్ వేసుకుంది, వైట్, ఓకేనా. తన యొక్క డ్రెస్ యొక్క రూపాన్ని లేదంటే రంగుని తెలియజేస్తున్నాం అన్నమాట. రాస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ డ్రెస్ అనేది నౌను. ఆ అమ్మాయి వైట్ డ్రెస్ ధరించి ఉన్నది. వైట్ అనేది ఆ డ్రెస్ యొక్క రంగుని తెలియజేస్తుంది. డ్రెస్ అనేది నౌన్ అయినప్పుడు దాని యొక్క రంగుని తెలియజేస్తుంది కాబట్టి వైట్ అనేది ఏమవుతుందంటే అడ్జెక్టివ్ అవుతుంది. అది కూడా అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కిందకి వస్తుంది, ఓకేనా. సో కలర్స్ అన్నమాట. ఆ విధంగా
వైట్, బ్లాక్, ఆరెంజ్, ఇంకా మనకున్న కలర్స్ అన్ని మీకు ఐడియా ఉంది కాబట్టి రకరకాల సందర్భాలలో మనం ఈ కలర్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో స్కై అనేది బ్లూ కలర్ లో ఉంటుంది. స్కై విల్ బి ఇన్ బ్లూ కలర్, స్కై ఈజ్ ఇన్ బ్లూ కలర్. ఓకే, అలాగా. సో రంగుల్ని తెలియజేసేది కూడా క్వాలిటీ కిందకే వస్తుంది, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కిందకి. నెక్స్ట్ బిహేవియర్, ఎగ్జాంపుల్స్. బిహేవియర్, అడ్జెక్టివ్ ఆఫ్ బిహేవియర్ కింద ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి? ఓకేనా, బిహేవియర్ కింద ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? కైండ్, క్రూయల్, జనరస్, గుడ్, బ్యాడ్, ఇవన్నీ కూడా బిహేవియర్ కిందకు వస్తాయి. అంటే ఒక వ్యక్తి స్వభావం ఎలాంటిది అని తెలియజేస్తున్నాయి అన్నమాట. ఒక వ్యక్తి స్వభావం ఎలా ఉంటుంది, మంచివాడా, చెడ్డవాడా, దయగలిగిన వాడా, లేదంటే క్రూరుడా, లేదంటే మంచి సాత్వికమైన మనసు కలిగిన వాడా, ఉదార స్వభావం కలిగిన వాడా, ఇవన్నీ కూడా ఏంటంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. సో ఇవి బిహేవియర్ కిందకు వస్తాయి, ప్రవర్తన, బిహేవియర్. ఓకే, సో ఇవన్నీ కూడా క్వాలిటీ కిందకి, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కిందకి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్న, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీలో ఏమేమి వస్తాయి అంటే షేప్స్ వచ్చాయి, సైజెస్ వచ్చాయి, కలర్స్ వచ్చాయి, అదేవిధంగా బిహేవియర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ కండిషన్. అంటే ఒక వస్తువు గాని, మనిషి గాని, అతను ఉన్న పరిస్థితి, లేదంటే అతనికి ఉన్న తత్వము. ఓకేనా, కొంతమంది బాగా స్ట్రాంగ్ గా ఉంటారు, కొంతమంది వీక్ గా ఉంటారు. సో హీఈస్ ఏ స్ట్రాంగ్ పర్సన్ అన్నాం. ఓకేనా, హీఈస్ ఏ స్ట్రాంగ్ పర్సన్. ఎలాంటి వ్యక్తి? కొంచెం ధైర్యవంతుడు. స్ట్రాంగ్ పర్సన్ అంటే గట్టి వ్యక్తి. బ్రేవ్ పర్సన్, ధైర్యవంతుడు. అదే విధంగా ఇప్పుడు ఒక వస్తువు కార్ కండిషన్ బాగాలేదు, బ్యాడ్ కండిషన్ లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ఏ బ్యాడ్ కండిషన్. దిస్ కార్ ఈజ్ ఇన్ ఏ బ్యాడ్ కండిషన్ అంటే దాని పరిస్థితి బాగోలేదు అని, దాని పరిస్థితి బాగోలేదు, దాని కండిషన్ బాగలేదు అని. సో బ్యాడ్, గుడ్, ఇవన్నీ కూడా స్మూత్, హార్డ్, గట్టిగా, మెత్త. స్మూత్ అంటే మెత్తగా, హార్డ్ అంటే గట్టిగా. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటి అంటే కండిషన్స్ అన్నమాట. అంటే తత్వము లేదంటే పరిస్థితి, వాటి కిందకి వచ్చేవన్నీ ఇవి కండిషన్స్. వీటిని కూడా మనం అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కింద కన్సిడర్ చేశాము. ఓకే, ఏమేమి ఉన్నాయి? గుడ్, బ్యాడ్, హార్డ్, సాఫ్ట్, హార్డ్ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. స్మూత్, రఫ్, అంటే కొంతమంది స్మూత్ గా హ్యాండిల్ చేస్తారు, రఫ్ గా హ్యాండిల్ చేస్తారు అంటారు కదా, అవన్నీ కూడా ఏంటంటే కండిషన్స్. సో ఇవి కండిషన్స్ కి సంబంధించి. సో ఇక్కడికి మీకు నెక్స్ట్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి కదా, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీలో ఫీలింగ్స్ కూడా మనం చెప్పుకున్నాం. చూడండి, ఫీలింగ్స్ కింద ఏమేమి వస్తాయి? బ్యూటిఫుల్, అగ్లీ. బ్యూటిఫుల్ అనేది అందంగా, సౌందర్యము. అగ్లీ అందవిహీనము. అదే విధంగా గ్రేట్ అంటే గొప్పది. వర్స్ట్ అంటే చాలా దారుణమైన పరిస్థితి, వర్స్ట్ అంటే. నైస్, మంచిది అని. క్లవర్ అంటే తెలివైన అని. ఇవన్నీ కూడా ఏంటంటే మన ఫీలింగ్స్ అన్నమాట. ఓకే, ఎదుటి వ్యక్తిని చూడగానే మనకు అర్థమయ్యే ఫీలింగ్స్. సో పలానా వ్యక్తిని మనం వర్ణించాలి అన్నప్పుడు, ఒక వ్యక్తి గురించి మనం చెప్పాలి అన్నప్పుడు కూడా ఇవి ఉపయోగపడతాయి. షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, దిస్ బేబీ ఈజ్ లుకింగ్ సో ప్రిటీ. దిస్ బేబీ ఈజ్ లుకింగ్ సో ప్రిటీ అంటే ఈ పాప చాలా అందంగా ఉంది. చిన్నపిల్లలకి మనం వాళ్ళ యొక్క సౌందర్యాన్ని వర్ణించాల్సి వచ్చినప్పుడు ప్రిటీ అనే పదాన్ని వాడతాము, బ్యూటిఫుల్ అనకూడదు చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళకైతే, లేడీస్ కి అయితే బ్యూటిఫుల్ అంటాము, జెంట్స్ కి అయితే హ్యాండ్సమ్ అని అంటాము. సో ఇవన్నీ కూడా వాట్ ఈస్ కాల్డ్ ఫీలింగ్స్ కిందకి వస్తాయి. ఓకేనా, సో ఇక్కడితో మనం ఫస్ట్ సబ్ డివిజన్ అయిన ఏమిటి, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో ఇది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటే మీకు ఒక కంప్లీట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ సబ్ డివిజన్, అడ్జెక్టివ్ లో సెకండ్ సబ్ డివిజన్ ఏంటి అంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, పరిమాణము. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటే పరిమాణము, ఒక వస్తువు యొక్క, లేదంటే
ఒక వస్తువు యొక్క మనిషి యొక్క పరిమాణాన్ని, ఓకేనా, జనరల్ గా వస్తువులే వస్తాయి పరిమాణం క్వాంటిటీ కిందకి. సో ఒక వస్తువు యొక్క పరిమాణాన్ని తెలియజేసేదే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అన్నమాట, ఓకేనా. ఇంగ్లీష్ డెఫినేషన్ చూడాలంటే ది వర్డ్స్ విచ్ డిస్క్రైబ్స్ ది క్వాంటిటీ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ద సెంటెన్స్ ఆర్ కాల్డ్ యాజ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. అంటే ఒక ప్రొనౌన్ యొక్క గాని నౌన్ యొక్క గాని దాని పరిమాణాన్ని ఎంత ఉంది, పరిమాణము అంటే ఎంత, క్వాంటిటీ, దాని క్వాంటిటీని తెలియజేసేవే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీస్ అని మనం పిలుస్తాము. సో ఇందులోకి ఏ ఏ అడ్జెక్టివ్స్ వస్తాయో చూడండి. ఫస్ట్ ఏం రాశాను, సమ్ అంటే కొంచెము, సమ్ అంటే కొంచెము పరిమాణం కదా, సమ్ కొంచెము కొంత అని అర్థం వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఏం రాశాను, ఐ నీడ్ సమ్ టైమ్ టు కంప్లీట్ దిస్ టాస్క్. ఓకేనా, టీచర్ ఏదో హోంవర్క్ ఇచ్చారు, కంప్లీట్ చేశారా లేదా అని అడుగుతున్నారు. మేడం ఐ నీడ్ సమ్ మోర్ టైమ్, ఐ నీడ్ సమ్ మోర్ టైమ్ టు కంప్లీట్ మై హోంవర్క్. ఓకే, సో అలాగనమాట, ఇంకొంత సమయం కావాలి నాకు. సమ్ అంటే కొంత, కొంచెం అనే అర్థం వస్తుంది. సో ఇది దేని కిందకి వస్తుంది అంటే క్వాంటిటీ, పరిమాణము, కొంత, కొంచెం, ఎక్కువ, తక్కువ, ఇవన్నీ కూడా పరిమాణం అన్నమాట. సో క్వాంటిటీ కిందకి ఇవి వస్తాయి. సో నౌన్ యొక్క పరిమాణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇక్కడ ఏం రాసాం మనం, ఐ నీడ్ సమ్ మోర్ టైమ్. టైం అనేది నౌన్ అండి, టైం అంటే సమయము కదా నౌన్. ఆ టైం ఎంత టైము, క్వాంటిటీ చెప్తున్నాం మనం ఇక్కడ, ఎంత టైం కావాలి, కొంత టైం కావాలి. సమ్, ఐ నీడ్ సమ్ టైమ్ టు కంప్లీట్ దిస్ టాస్క్. ఓకే, టైం కావాలి, ఎంత టైం కావాలి, కొంత టైం కావాలి. ఓకే, సో అదనమాట టైం యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది సమ్ అనే అడ్జెక్టివ్. సో ఇది దేని కిందకి వచ్చింది అంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ లిటిల్. లిటిల్ అంటే కూడా కొంచెం అనే సందర్భంలోనే వాడతాం. సమ్ అంటే కొంత, లిటిల్ అంటే కొంచెము. సమ్ అంటే కొంత, లిటిల్ అంటే కొంచెము. ఎగ్జాంపుల్ ఏం రాశాను, ఐ ప్రిఫర్ ఓన్లీ లిటిల్ ఫుడ్ ఫర్ డిన్నర్. అంటే నేను సాయంకాలం తీసుకునే నా ఆహారం తక్కువ తీసుకుంటాను, చాలా తక్కువ తీసుకుంటాను. ఓకేనా, సాయంత్రం నేను తీసుకునే ఆహారం చాలా తక్కువగా తీసుకుంటాను. ఓకే, ఆహారం, ఫుడ్ అనేది ఇక్కడ నౌన్ అండి. ఫుడ్, ఆహారము నౌన్. ఈ నౌన్ యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది, క్వాంటిటీని తెలియజేస్తుంది. ఏది, లిటిల్ అనే యాడ్జెక్టివ్ నౌన్, ఫుడ్ అనే నౌన్ యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అయ్యింది. ఇది లిటిల్ అనేది. ఓకేనా, పైన సమ్, ఇక్కడ రెండవది లిటిల్. ఓకేనా, అర్థమైంది. నెక్స్ట్ ఓకే, మోర్. మోర్ అంటే ఎక్కువ, మోర్, మచ్, ఇవన్నీ కూడా పరిమాణం కిందకు వస్తాయి. మోర్ అంటే ఎక్కువ. ఓకేనా, అధికము. మోర్ అంటే అధికము, ఎక్కువ, ఈ సెన్స్ లో వాడతాము. సో ఎగ్జాంపుల్ ఏం రాశాను నేను, షీ కెనాట్ ఈట్ మోర్ దాన్ 4 idli a day. She cannot eat more than 4 idli a day. ఆమె ఒక రోజులో 4 ఇడ్లీల కన్నా ఎక్కువ తినలేదు. 4 idli అనేది, ఇడ్లీ అనేది నౌను. ఎన్ని ఇడ్లీలు, 4 ఇడ్లీలు. అదే విధంగా మోర్, అంతకంటే ఎక్కువ తినలేదు కాబట్టి మోర్ అనేది ఇక్కడ ఏమైందంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అయ్యింది. ఓకే, పరిమాణాన్ని తెలియజేస్తుంది. అంతకన్నా ఎక్కువ తినలేదు. ఏం తినలేదు, ఇడ్లీలు తినలేదు. ఇడ్లీలు అనేవి నౌను, మోర్ అనేది అడ్జెక్టివ్ అయింది. ఓకే, నెక్స్ట్ లెస్ అంటే తక్కువ. ఓకేనా, లెస్ అంటే తక్కువ. ఎగ్జాంపుల్ ఏం రాశాను, రవి టాక్స్ లెస్. చాలా తక్కువ మాట్లాడతాడు. రవి అనే అతను చాలా తక్కువ మాట్లాడతాడు. ఓకేనా, ఐ టేక్ లెస్ ఫుడ్, లిటిల్ ఫుడ్. లెస్ ఫుడ్ అనకూడదు, లిటిల్ ఫుడ్. ఓకే, సో ఇక్కడ రవి టాక్స్ లెస్ అంటే
తక్కువ మాట్లాడతాడు. ఓకే, ఐ ఐ బాట్ లెస్ ఐటమ్స్. ఓకే, నేను చాలా తక్కువ ఐటమ్స్ కొన్నాను. తక్కువ, లెస్ ఐటమ్స్. ఐ బాట్ లెస్ ఐటమ్స్ టుడే. ఓకే, మా షాపింగ్కి వెళ్తే జనరల్ గా మార్కెట్ కి వెళ్ళారు, లేదంటే డిమార్ట్ కి వెళ్ళారు, ఐటమ్స్ కావాల్సినవన్నీ కొనుక్కున్నారు అనుకోండి. ఈ రోజు అనుకోకుండా అంటే టైం లేదని తక్కువ ఐటమ్స్ కొన్నారు. దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఏం చెప్తారు? ఐ బాట్ ఓన్లీ లెస్ ఐటమ్స్ టుడే. ఓకేనా? సో బై బాట్ కొనడం అనమాట. బాట్ అంటే కొనడం. సో ఇది ఇక్కడికి మీకు క్వాంటిటీ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ థర్డ్ సబ్ డివిజన్, అడ్జెక్టివ్ లో థర్డ్ సబ్ డివిజన్ ఏంటి అంటే, సారీ జస్ట్ ఎ సెకండ్. Slideshow, slide 3, slide 5, categories and graphic ticket, slide 7, examples of classes, slideshow, slide 9, examples of behavior, slide 10, examples of condition, slide 11, examples of key, slide 12, 3.2 adjectives of quantity, quantity చెప్పుకున్నాం, ఎగ్జాంపుల్స్ చూసాము. slide 14, 3.3 adjectives of number. సో ఇప్పుడు చూడండి, థర్డ్ సబ్ డివిజన్ అడ్జెక్టివ్స్ లో థర్డ్ సబ్ డివిజన్ ఏంటి అంటే అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్స్. ఓకేనా? ఇది చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ దీనిలో నుండి మీకు వస్తుంది. వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఈ అడ్జెక్టివ్ ని నేర్చుకోవడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో కేర్ఫుల్ గా వినండి. అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్స్ అంటే ఏంటి అంటే, ఒక నౌన్ గాని ప్రొనౌన్ గాని ఆ ప్రొనౌన్ యొక్క సంఖ్యను తెలిపేది అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. ఓకేనా? సింపుల్. నౌన్ గాని ప్రొనౌన్ గాని అవి ఎన్నున్నాయి, నౌన్ ఎన్నున్నాయి, ప్రొనౌన్ ఎన్నున్నాయి, దాని నంబర్ సంఖ్యను తెలిపేదే అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. సింపుల్. ఓకేనా? ఇక్కడికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 3 రకాల నంబర్స్ ఉన్నాయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 3 రకాల నంబర్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ టైప్ ఏంటంటే నంబర్స్ లో ఆర్డినల్ నంబర్స్. ఆర్డినల్ నంబర్స్ నే ఇంకొక రకంగా ఎలా పిలుస్తారు అంటే రోమన్ నంబర్స్. ఓకేనా? మనకి రోమన్ నంబర్స్ అంటే తెలుసు బాగా. ఓకే, సో ఆర్డినల్ నంబర్స్ దానినే ఇంకో విధంగా రోమన్ నంబర్స్ అని పిలుస్తారు. ఇది ఫస్ట్ టైప్ నంబర్స్ లో. రెండవ టైప్ ఏంటి అంటే కార్డినల్ నంబర్స్. కార్డినల్ నంబర్స్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఇండో అరబిక్ నంబర్స్. వాటిని ఇంకో విధంగా ఎలా పిలుస్తారు అంటే ఇండో అరబిక్ నంబర్స్. ఇక్కడ రాశాను చూడండి. కార్డినల్ నంబర్స్ అంటే నథింగ్ బట్ ఇండో అరబిక్ నంబర్స్. కార్డినల్ నంబర్స్ కనిపించట్లేదా? అంటే 1 వరకే, 1 పాయింట్ వరకే కనిపించింది. ఒక్క నిమిషం. కొంచెం పైకి వెళ్ళి అలాగే ఒక్క నిమిషం అక్క. సరే అమ్మా. రోమన్ నెంబర్స్, ఆర్డినల్ నెంబర్స్ వేసే అవి కూడా చూపించినాను. ఒకసారి వెయ్యి. షూర్ తప్పకుండా. Presentation, PowerPoint, waiting for PowerPoint, notebook, work, screen sharing meeting, friendship with English window, basics, K9 presentation 1 of 1. K9 presentation, help button, group, K9. Ribbon top. Ribbon top stop control. Ribbon top stop control. Slideshow top. Ribbon top stop control. Ribbon top stop control. New top. Presentation used to bar. Presentation used grouping. Note stage toggle button not press note. Presentation used to bar. Presentation used grouping. Slide sorter toggle button not press slide sort. Taskbar. K9 press.
Begin PDA. Please wait. P9 presentation. PowerPoint. Product tactic. Slide 1. Friendship with. Ribbon. Edit line. Slide 1. Slide. Notes page. Reading. Slide show. Slide 8. Example. Slide show. Slide 11. Examples of feeling. Slide show. Slide 12. 3 and 2 of it. Slide show. Slide 13. Example. Slide show. There are 3 types of numbers in it. 1, 2, 43. Multi. ఇప్పుడు విజిబిలిటీ ఉన్నాక ఒకసారి చెప్పండి. 1 పాయింట్ కనిపిస్తుందమ్మా ఆర్డినల్ నంబర్స్. ఓకే, ఒక్క నిమిషం అయితే కొంచెం దాని పైకి స్క్రోల్ చేస్తే సరిపోద్ది. అలాగే 3 multiplicative. 3 multiplicative. P9 class files window. Item. P9 presentation. Waiting for PowerPoint dialog. P9 close button on. Slide 1 friend. Slide 7. Slide 11. Slide 14. 3 and 3 architect of number. Slide view. Restore all. P9 presentation. Object placeholder shape error free. Edit multi-line selected error free types of 3 multiplicative. Arabic numbers. 2 cardinal. ఓకే నాన్న, ఓకే అమ్మా. ఓకే కదా. ఓకే, సో నంబర్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయని చెప్పాను. ఫస్ట్ ది ఆర్డినల్ నంబర్స్, వాటినే మనం రోమన్ నంబర్స్ అని కూడా అంటామని చెప్పాను. రెండవది రోమన్ నంబర్ కూడా అది ఎట్లా ఉంటది అనేది పక్కన ఏమా చెప్తాను. రెండవది కార్డినల్ నంబర్స్ అంటే నథింగ్ బట్ ఇండో అరబిక్ నంబర్స్ అని చెప్పాను. మూడవది మల్టిప్లికేటివ్స్. సో ఫస్ట్ మనం రోమన్ నంబర్స్ ని ఎలా వాడాలి అది తెలుసుకోవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రోమన్ నంబర్స్ ని ఎలా వాడాలి నేను మీకు నోట్ బోర్డ్ లో వేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెంటెన్స్ రాశాను నేను, జస్ట్ సెకండ్. ఏమని రాశానంటే సుజాత గాట్ సెకండ్ ర్యాంక్ ఇన్ ద క్లాస్ అని రాశాను. సెకండ్ అనేది నేను రోమన్ నంబర్ వేసాను. మీరు జాగ్రత్తగా గమనిస్తే రోమన్ నంబర్స్ ఎలా ఉంటాయి అంటే ఇదిగోండి, క్యాపిటల్ ఐ రాసాం అనుకోండి, ఇది 1. అదే ఐని 2 సార్లు రాస్తే 2 రోమన్ నంబర్ 2. అదే ఐని 3 సార్లు రాస్తే రోమన్ నంబర్ 3. అదే ఐని ఐ తర్వాత వి. ఇవి రోమన్ నంబర్స్ అన్నమాట. 1 2 3 4 ఇలా రోమన్ నంబర్స్ ఉంటాయి. సో నేను పైన ఏం రాశాను, సుజాత గాట్ సెకండ్ ర్యాంక్ ఇన్ ద క్లాస్ అని రాశాను. సో ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది. అదేంటి అంటే సెకండ్ అనే రోమన్ నంబర్ వేసాను కదా, 2 అనే రోమన్ నంబర్ వేసిన తర్వాత ఎన్డి అని పెట్టాను. అది యాక్చువల్లీ పెట్టకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ రోమన్ నంబర్స్ వేసి ఫస్ట్ అయితే రోమన్ నంబర్ 1 వేసి పైన ఎస్టీ అని రాస్తారు. యాక్చువల్లీ అలా రాయకూడదు, అది మిస్టేక్ అన్నమాట. మీరు రోమన్ నంబర్ వేసారంటేనే అర్థం ఏంటంటే ఫస్ట్ సెకండ్ అని చదవాలి. రోమన్ నంబర్ మీకు కనిపించిందంటే 1 2 1 2 3 అని చదవకూడదు. రోమన్ నంబర్స్ ఎక్కడైనా కనిపిస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చదవాలి. ఓకేనా, అది రూల్. ఈ నంబర్స్ వేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ అయితే ఎస్టీ అని, సెకండ్ అయితే ఎన్డి అని, థర్డ్ అయితే ఆర్డి అని పైన రాయకూడదు, అది తప్పు. ఓకేనా, సో రోమన్ నెంబర్స్ ఎప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని అలా చదవాలి. చదివేటప్పుడు రాసేటప్పుడు మాత్రం ఓన్లీ నంబర్సే వేయాలి, ఆ రోమన్ నంబర్ వేయాలి, పక్కన
ఫస్ట్ అయితే ఎస్టీ అని, సెకండ్ అయితే ఎన్డి అని, థర్డ్ అయితే ఆర్డి అని ఇలా రాయకూడదు. ఓకే, ఫోర్త్ అయితే టిహెచ్ అని అలా రాస్తారు చాలా మంది, అది తప్పు. ఓకే, సో ఆర్డినల్ నంబర్స్ అంటే ఇవి, వీటి యూసేజ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కరెక్ట్ సెంటెన్స్ ఇప్పుడు వచ్చింది కదా, సుజాత గాట్ ఫస్ట్ ర్యాంక్. 1 ర్యాంక్ అనకూడదు, అక్కడ రోమన్ నెంబర్ 1 ఉందని 1 ర్యాంక్ అని చదవకూడదు. ఫస్ట్ ర్యాంక్, సారీ సెకండ్ ర్యాంక్, సెకండ్ వేసాను కదా, సుజాత గాట్. సో మనం మధ్యలో ఈ క్లాస్ సెషన్ డిస్టర్బ్ అయింది. సో మనం రోమన్ నంబర్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ, రోమన్ నంబర్స్ ఒక సెంటెన్స్ లో వాడినప్పుడు వాటి తర్వాత ఆల్ఫాబెటికల్ గా మళ్ళీ రాయకూడదు అని నేను చెప్పాను. సో అది రోమన్ నంబర్స్ కి సంబంధించిన రూల్. సో రెండవది సెకండ్ టైప్ ఆఫ్ నంబర్స్ అదేంటి అంటే కార్డినల్ నంబర్స్. సో చూడండి, కార్డినల్ నంబర్స్ వీటినే మనం ఏమన్నాం అంటే ఇండో అరబిక్ నంబర్స్ అన్నాం. ఇండో అరబిక్ నంబర్స్ అంటే ఇవేంటా అనుకోవచ్చు మీరు, నథింగ్ బట్ మనం వాడే 1 2 3 4 5 6 మామూలుగా మనం రాసే నంబర్స్ నే ఇండో అరబిక్ నంబర్స్ అని అంటాము. అయితే ఇక్కడ ఈ 1 2 3 4 5 6 అనే ఇండో అరబిక్ నంబర్స్ ని కార్డినల్ నంబర్స్ గా కన్సిడర్ చేయాలంటే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వాటిని ఎలా ప్రయోగించాలి అంటే లెటర్స్ రూపంలో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ కింద రాసుకుందాం. ఇదే సెంటెన్స్ ని మళ్ళీ నేను రీటైప్ చేస్తున్నాను. ఇక్కడ రోమన్ నంబర్ బదులు ఇప్పుడు నేనేం వాడుతున్నానంటే ఇండో అరబిక్ నంబర్ వాడుతున్నాను. ఎలా వాడాలి ఇండో అరబిక్ నంబర్ అంటే నంబర్స్ వేయకూడదు. సెకండ్ ఇలా రాయకూడదు. ఓకే, ఇది ఇలా రాస్తే తప్పు. మరి ఎలా రాయాలి ఇండో అరబిక్ నంబర్స్ అంటే ఇది కరెక్ట్. సో నేను స్పెల్లింగ్ తో రాశాను. సెకండ్ అనేది SECOND సెకండ్. సుజాత గాట్ సెకండ్ ర్యాంక్ ఇన్ ద క్లాస్ అని రాశాను. సో సెకండ్ అనే దానిని నేను నంబర్ వేయకుండా స్పెల్లింగ్ రాశాను. సో అలా స్పెల్లింగ్ రాసినప్పుడు అదేమవుతుంది అంటే కార్డినల్ నంబర్ అవుతుంది. ఇదిగోండి, ఈ సెకండ్ అనేది కార్డినల్ నెంబర్ అవుతుంది, అదే విధంగా ఇండో అరబిక్ నంబర్ అవుతుంది. ఓకేనా. సో ఆర్డినల్ నంబర్ అంటేనేమో రోమన్ నంబర్స్, వాటిని రాసే ముందు మనం ఎలా రాస్తాము, సెకండ్ రోమన్ నంబర్ వేసి మళ్ళీ ND అని రాయకూడదు, ఓన్లీ నంబర్ వేసి వదిలేయాలి. చదివేటప్పుడు సెకండ్ అని చదవాలి, 2 అని చదవకూడదు. అదే విధంగా కార్డినల్ నంబర్స్ లో ఇండో అరబిక్ నంబర్స్ లో మనం ఎలా రాస్తాం అంటే నంబర్స్ వేయము, దానికి స్పెల్లింగ్ రాస్తాము. ఓకే, స్పెల్లింగ్ రాస్తే అదేమవుతుందంటే కార్డినల్ నంబర్ అవుతుంది. సో ఇక్కడికి మీకు ఆర్డినల్ నంబర్స్ అంటే ఏంటి, కార్డినల్ నంబర్స్ అంటే ఏంటి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్ ఏది ఉంది, థర్డ్ వన్ ఏంటి అంటే మల్టిప్లికేటివ్స్. మల్టిప్లికేటివ్స్ అంటే ఏంటి, మల్టిప్లికేటివ్స్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ మనం సింగిల్ డబుల్ ట్రిపుల్ అని వాడతాం కదా, వీటినే మనం మల్టిప్లికేటివ్స్ అని అంటాం. సింగిల్
సింగిల్, డబుల్, అలాగే ట్రిపుల్. comma, atom, spelling error, E, spelling error, comma, E, L, E, comma, space, line E, T, R, I, E, L, E. ట్రిపుల్. ఇవన్నీ కూడా ఏంటంటే మల్టిప్లికేటివ్స్ అంటాం వీటిని. మల్టిప్లికేటివ్స్ అంటే సింగిల్, డబుల్, ట్రిపుల్. ఎలాంటి సందర్భాల్లో వాడతాం? ఇట్ ఈస్ ఏ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇట్ ఈస్ ఏ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇట్ ఈస్ ఏ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇలాంటి సందర్భాల్లో మనం ఈ మల్టిప్లికేటివ్స్ ని వాడతాం అన్నమాట. సో నంబర్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఫస్ట్ వచ్చి ఆర్డినల్ నంబర్స్, వీటినే మనం రోమన్ నంబర్స్ అని కూడా అంటాము. రెండవది కార్డినల్ నంబర్స్, వీటినే మనం ఇండో అరబిక్ నంబర్స్ అంటాము. మూడవది మల్టిప్లికేటివ్స్, ఇవి ఏంటి అంటే సింగిల్, డబుల్, ట్రిపుల్, ఇలాంటివన్నీ కూడా మల్టిప్లికేటివ్స్ అని మనం అంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడికి ఈ రోజు క్లాస్ ని కంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే ఇది కొంచెం లెందీ సబ్జెక్ట్ కాబట్టి స్లోగా వెళ్తేనే మీకు కొంచెం అర్థం అవుతుంది. అన్ని ఒకేసారి డిస్కస్ చేసినా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇప్పటి వరకు మనం నెక్స్ట్ ఒక్క నిమిషం adjectives of numbers కి ఎగ్జాంపుల్స్ కూడా రాశాను నేను. సారీ, ఫస్ట్ ది కార్డినల్ నంబర్ కాదు, ఆర్డినల్ నంబర్. ఆర్డినల్ నంబర్స్ ఎగ్జాంపుల్ ఏం రాశాను ఇందాక రాసిందే. She got second rank in the class. Cardinal numbers. There are 40 students in the class. అంటే ఆ క్లాస్ లో 40 మంది ఉన్నారు. 40 అనేది నేను నంబర్ వేయలేదు, స్పెల్లింగ్ రాశాను చూడండి. సో అది కార్డినల్ నంబర్. మల్టిప్లికేటివ్స్, ఇట్ ఈస్ ఎ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఓకే, ఇట్ ఈస్ ఎ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. సో మీకు అర్థమైంది నంబర్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఏమేంటి, వాటిని ఎలా ఉపయోగించవచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అనేది మీకు కంప్లీట్ గా ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. సో ఈ రోజు క్లాస్ లో మనం బ్రీఫ్ గా మళ్ళీ ఒకసారి క్విక్ గా ఒకసారి రివైజ్ చేసుకుని ఈ రోజు క్లాస్ ని కంక్లూడ్ చేసుకుందాం. ఈ రోజు మనం స్టార్ట్ చేసిన క్లాస్ ఏంటి అంటే అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే నథింగ్ బట్ విశేషణము. ఒక వ్యక్తిని గాని, ఒక వస్తువు యొక్క గాని లక్షణాన్ని, గుణాన్ని, స్వరూపాన్ని, అదేవిధంగా రంగుని, రుచిని తెలియజేసేవన్నీ కూడా అడ్జెక్టివ్స్ కిందకి, విశేషణం కిందకి వస్తాయని చెప్పుకున్నాం. డెఫినేషన్ చెప్పుకున్నాం. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది. దాని తర్వాత ఇందులో ఎన్ని ఒక్కొక్క సబ్ డివిజన్ ని మనం డిస్కస్ చేసుకుంటూ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అని ఫస్ట్ సబ్ డివిజన్ ఏంటంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అనుకున్నాము. ఆ క్వాలిటీకి చెందినవి కేటగిరీస్ ఉన్నాయి అనుకున్నాము. ఆ కేటగిరీస్ ఏంటి అంటే షేప్స్, సైజెస్, కలర్స్, అదేవిధంగా ఫీలింగ్స్, బిహేవియర్, కండిషన్స్, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కిందకి వస్తాయని మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అదే విధంగా అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే ఏంటి? ఒక నౌన్ యొక్క లేదంటే ప్రొనౌన్ యొక్క పరిమాణాన్ని తెలియజేయడానికి వాడే పదాలు. అది ఎంత పరిమాణంలో ఉంది, ఓకేనా, నౌన్ గాని ప్రొనౌన్ గాని ఎంత పరిమాణంలో ఉంది అని చెప్పడానికి వాడే పదాలని మనం క్వాంటిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ కిందకి కన్సిడర్ చేశాము. ఉదాహరణకి సమ్ కొంత, లిటిల్ కొంచెము, మోర్ ఎక్కువ, లెస్ తక్కువ, ఇవన్నీ కూడా ఏంటి అంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, పరిమాణాన్ని తెలియజేస్తాయి. ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసుకున్న అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీకి. తర్వాత మూడవ సబ్ డివిజన్ అడ్జెక్టివ్ లో ఏంటి అంటే అడ్జెక్టివ్ ఆఫ్
నంబర్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 3 రకాల నంబర్స్ ఉన్నాయని, అవి మొదటిది ఆర్డినల్ నంబర్, దాన్నే రోమన్ నంబర్స్ అని అంటాము. అదే విధంగా రెండవది కార్డినల్ అంటే ఇండో అరబిక్ నంబర్స్ అంటామని, మూడవది మల్టిప్లికేటివ్స్ అంటే ఇందులో సింగిల్ డబుల్ ట్రిపుల్ ఇలాంటి పదాలని మనం అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్స్ కింద అదే మల్టిప్లికేటివ్స్ కింద కన్సిడర్ చేశామని నేర్చుకున్నాం. సో రోమన్ నంబర్స్ వాడేటప్పుడు పక్కన ఈ స్పెల్లింగ్స్ రాయకూడదు, ఎన్డి ఆర్డి టిహెచ్ ఫస్ట్ ఎస్టి ఇలా రాయకూడదని నేర్చుకున్నాము. అదేవిధంగా కార్డినల్ నంబర్స్ గా ఇండో అరబిక్ నంబర్స్ ని రాయాలి అంటే వాటి నంబర్స్ వేయకూడదు సెంటెన్స్ లో, వాటి యొక్క స్పెల్లింగ్ రూపంలో వాటిని రాయాలి, అక్షర రూపంలో రాయాలని నేర్చుకున్నాం. అదేవిధంగా మల్టిప్లికేటివ్స్ కూడా మనం చూసాం. సో ఇది డీటెయిల్డ్ గా ఈ రోజు క్లాస్. రేపటి రోజున అడ్జెక్టివ్ ని కంటిన్యూ చేస్తూ మిగతా సబ్ డివిజన్స్ ఏమున్నాయి అనేది నేను డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. The fourth word is Okay, Nana.